ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. 12 ఏప్రిల్ నుంచి 18 ఏప్రిల్ వరకు ద్వాదశ రాశుల వారి ఫలితాలను పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి వారి ఫలితాలు. మేషరాశి వారు మాత్రం ఒకటి గమనించాలి, మీకు ఏళ్నాడు శని నడుస్తోంది. దాంతోపాటు అనేక గ్రహాలు మీకు ద్వాదశంలో సంచరిస్తున్నాయి. మోస్ట్లీ అన్ని మాలఫిక్ ప్లానెట్సే, కాబట్టి తప్పనిసరిగా కొంచెం ఇబ్బందులు అనేవి ఉంటూ ఉంటాయి. రిపీటెడ్గా ఒకళ్ళిద్దరు కమెంట్స్ చేస్తున్నారు భయపడకండి అని. భయపడేటట్టుగా అయితే నేనేమి చెప్పాలని అనుకోవట్లేదండి. దీన్ని ఊరికే కాషన్గా తీసుకోండి. రెండో విషయం ఏంటంటే, మీ వ్యక్తిగత జాతకాలు 100% రిజల్ట్స్ ఇస్తాయి. కాబట్టి మీరు మీ వ్యక్తిగత జాతకాల పరిశీలన కూడా చేయించుకోవాలి. మూడో విషయం ఏంటంటే, మిగతా వారు ఎలా చెప్తారు ఏమిటి అనేది నాకు తెలియదండి. నేను మాత్రం జాతక పరిశీలన చేస్తున్నప్పుడు మా గురువులు ఏ విధంగా చెప్పారో, శాస్త్రాలు ఏమి చెప్పాయో నేను అదే చెప్పడానికి ప్రయత్నం అనేది చేస్తూ ఉంటాను. కాబట్టి ఎక్కడన్నా మీరు కోరినట్టుగా, మీరు ఆశిస్తున్నట్టుగా, మీరు అనుకుంటున్నట్టుగా మీకు ఏమైనా రిజల్ట్స్ ఈ వారంలో జరుగుతాయా అని అనుకొని మీరు అనుకోవచ్చు. అలాంటివి ఏమైనా మీకు రాకపోయినా, లేకపోతే మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నట్టుగా లేకపోయినా, మీరు దీని గురించి ఏమీ అంత కంగారు పడక్కర్లేదు. ఇక్కడ మళ్ళీ 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 చెప్తున్న విషయం, మీ వ్యక్తిగత జాతకాలు 100% వర్కౌట్ అవుతాయి. అయితే ఏంటంటే, ట్రాన్సిట్ అనేది కూడా కొంతవరకు మీకు రిజల్ట్ని ఇస్తూ ఉంటుంది. అందుకని మీరు ఎక్కువగా రియాక్ట్ అవటం కూడా కనపడుతూ ఉంటుంది. కాబట్టి దయచేసి దీన్ని కొంచెం ఓపెన్ మైండ్ తోటి గమనించాలి. ఏళ్నాటి శని నడుస్తోంది. ఏళ్నాటి శని ప్రభావంతో పాటు అక్కడే కుజుడు కూడా సంచరిస్తున్నాడు మీకు ద్వాదశంలో. దీంతో పాటు ఇక్కడ ఇంకా కొన్ని గ్రహాలు సంచారం అనేది నడుస్తోంది కనుక ఇబ్బందికరంగానే ఉంటుంది. అయితే ఇప్పుడు ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటంటే, 15వ తారీఖు నుంచి కూడా రవి మారుతాడు. రవి మారటం అనేది మీకు కొంత బెనిఫిషియల్గా ఉంటుంది. లాస్ట్ 2 వీక్స్ కానీ 3 వీక్స్ కానీ నేను బాగాలేదు అని చెప్తూ వచ్చాను. బట్ ఈ వారం నేను మీకు చెప్పే వాటిల్లో ఏంటంటే, మెయిన్గా ఇక్కడ 15వ తారీఖు నుంచి రవి మారుతాడు. రవి మారినప్పుడు ఇక్కడ మీకు కొంత బెనిఫిషియల్గా ఖచ్చితంగా ఉంటుంది. కానీ ఎలా చూసుకున్నా కూడా మెయిన్గా కార్మిక్ ప్లానెట్స్ ఏవైతే ఉన్నాయో, ఏవైతే సాటర్న్ కానీ మార్స్ కానీ ఇలాంటి గ్రహాలు ఎప్పుడైతే ఎక్కువ శాతం మనకి వేరే అంటే ద్వాదశ భావాల్లో సంచరిస్తున్నప్పుడు తప్పనిసరిగా కొన్ని రకాల ప్రాబ్లమ్స్ మాత్రం ఇస్తూ ఉంటాయి. అందులో ఉద్యోగస్తులకి మాత్రం ఖచ్చితమైన ప్రాబ్లం అనేది ఇంకా ఈ వారం కూడా కనపడుతోంది. రెండో విషయం ఏంటి అని అంటే, వ్యాపారస్తులకి మాత్రం వ్యాపార పరంగా కొంచెం చిన్న చిన్న మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇంకా మూడో విషయం ఏమిటి అని అంటే, ఆర్థిక పరమైన విషయాల్లో ఒత్తిడికి 100% గురి కాపోతున్నారు. అయితే దైవ సంబంధమైన కార్యక్రమాలు కానీ, లేకపోతే మీరు ఏమైనా దాన ధర్మాలు చేయాలనుకుంటున్నారు, లేదా మీ కులదేవత దర్శనం చేసుకోవాలి, లేకపోతే మీకు ఏమైనా మొక్కుబడులు ఉన్నాయి, ఇలాంటివి తీర్చుకోవడానికి మీకు చాలా వరకు అనుకూలంగా ఉంటుంది. ఈ వారం మేషరాశి వారికి ప్రత్యేకించి నేను చెప్పే విషయం ఏమిటి అని అంటే, ఉద్యోగ పరంగా అలాగే ఇతర వృత్తుల పరంగా ఇబ్బందులు ఉంటాయి అనే చెప్తున్నాను. అలాగే కొంచెం ఉద్యోగస్తులకి, అంటే ఉద్యోగస్తులు ఇబ్బంది పడుతున్నా ఇక్కడ వ్యాపారస్తులకి కొంతవరకు బాగుంటుందని కూడా చెప్తున్నాను. ఇంకొక విషయం ఏమిటి అని అంటే, గురువు ఇక్కడ కొంతవరకు తృతీయంలో సంచారం చేస్తున్నారు. ఇంకా ఏమీ మారలేదు. ఒక విషయం మేషరాశి వారు గమనించాల్సింది ఏంటంటే, ఇంకా జూన్ నుంచి గురువు మారుతాడు. కాబట్టి అప్పటి వరకు మీరు వెయిట్ చేయాల్సిందే. కాబట్టి ఇక్కడ జూన్ నుంచి మారిన తర్వాత మీకు కొంత రిజల్ట్స్ మారేందుకు అవకాశం ఉంటుంది. తృతీయంలో సంచరిస్తున్న గురువు చాలా పెద్ద ఫలితాలంటూ ఏమీ ఇవ్వడు. అయితే ఆర్థిక పరమైన విషయాలు ఇలాంటి వాటిల్లో కూడా మీకు సర్దుబాటు ధోరణి అనేది కలుగుతూ ఉంటుంది. లేదా మీకు ఫ్రెండ్స్ హెల్ప్ చేయటం కానీ, రుణాలు లాంటివి తీసుకోవటం కానీ, ఏదో ఒకటి ఈఎంఐ లాంటివి కట్టడం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా కనపడుతూ ఉంటాయి. హెల్త్ అనేది మాత్రం ఖచ్చితంగా జాగ్రత్తగా చూసుకోవాల్సిందే. హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ ఉంటాయి, హాస్పిటలైజేషన్ ఉంటుంది, యాక్సిడెంట్ ప్రోన్ ఉంటారు, అలాగే ఆపరేషన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి 300% మేషరాశి వారు ఈ విషయాలలో జాగ్రత్తగా ఉండాలి. వివాహం గురించి ప్రయత్నం చేస్తున్న, వివాహం అవుతున్న వారు ఉంటారు కొంతమందికి. వ్యక్తిగతంగా వారి జాతకాల ఎఫెక్ట్ వల్ల వారికి వివాహం కూడా అవ్వచ్చు ఏళ్నాడు శనిలో. బట్ ఇలా వివాహం చేసుకుంటున్న వారు ఎవరైతే ఉన్నారో, మీరు మాత్రం ఖచ్చితంగా కొంచెం జాగ్రత్తగానే ఉండాలి. మీరు కోపావేశాలను తెచ్చుకోవటం కానీ, ఆల్రెడీ ఎవరైనా అభిప్రాయాలు ఏమైనా చెప్తే వాటిని ఫాలో అవటం కానీ, ఇలాంటివి కాకుండా కొంచెం నెమ్మదిగా మీ లైఫ్ని మీరు సెట్ బ్యాక్ చేసుకోవడానికి ప్రయత్నించాలి. అలాగే ఆల్రెడీ మ్యారిటల్ ఇష్యూస్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళందరూ గనక సపరేషను వీటి గురించి ఆలోచన చేస్తూ ఉంటే అలాంటివన్నీ కూడా ముందుకు సాగేందుకు అవకాశం ఉంటుంది. సో మళ్ళీ చెప్తున్నాను, రిపీటెడ్గా కమెంట్ చేస్తున్న వారికి కూడా చెప్తున్నాను, భయపెట్టాలన్న సంకల్పం అయితే అస్సలు లేదు. ఇది కాషన్ మాత్రమే. మీ వ్యక్తిగత జాతకాలు మీరే చూసుకోండి. ఎందుకంటే
మీరు చూసుకుంటే మీకు మంచిగా ఐడియా ఉంటుంది. మీరు చూపించుకున్నా లేకపోతే మీకే గనక కొంత ఐడియా ఉంటే మీరు చూసుకున్నా కూడా మీకు క్లారిటీ వస్తుంది. ఇంకా మేషరాశి వారు పరిహారం చేయాలో కూడా చూద్దాము. మేషరాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా ఏంటనంటే ప్రస్తుత పరిస్థితులు అయితే అంత గొప్పగా లేవు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఆంజనేయ స్వామి వారి ఆరాధన చేస్తూ ఉండాలి. అలాగే స్వామివారికి సింధూరంతో అలంకరణ కూడా చేయించాలి. ఇందులో బేసిక్గా మనకి వారంలో ఒక 2-3 విషయాలు ఉన్నాయి. ఇక్కడ మనం గనక గమనించామనంటే 13వ తారీఖున వరూధిని ఏకాదశి ఉంది. కాబట్టి ఏకాదశి వ్రతం, ఏకాదశి నాడు మీరు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. ఏళ్ళాడు శనిలో ఉన్నవాళ్ళు, అలాగే ఇలాగా మీ జాతకంలో కూడా ఇలాంటి సిమిలర్ కాంబినేషన్స్ ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వారు ఖచ్చితంగా ఏకాదశి వ్రతాన్ని పాటించండి. ఏకాదశి రోజు ఉపవాసం ఉండండి. దీంతో పాటు ఆ రోజున మీరు ఎవరికైనా సరే కొంచెం దానం చేయడానికి ప్రయత్నించండి. అలాగే ఇక్కడ మనకి 14వ తారీఖున మేష సంక్రమణం ఉందన్నమాట. అంటే రవి మారబోతున్నారు. ఇందాక కూడా మనం చెప్పుకున్నాం, రవి మారబోతున్నాడు. కాబట్టి రవి మారటాన్ని మేష సంక్రమణం అంటే మీనం నుంచి మేషంలోకి మారతారు. ఈ టైము మనకి పొద్దున 9:25 ఉంది. ఖచ్చితంగా ఈ సమయంలో కనుక జప హోమ తర్పణ దానాలు కనుక చేస్తే విశేషమైన ఫలితం ఉంటుంది. కాబట్టి మీరు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటంతో పాటు ఈ సమయంలో నువ్వులు కందులు దానం ఇవ్వటానికి ప్రయత్నించండి. రిలీఫ్ 100% వస్తుంది. రిలీఫ్ అనేది వచ్చినా కూడా మీ పనులన్నీ ముందుకు సాగేందుకు కూడా మీకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం వృషభ రాశి వారి ఫలితాలను చూద్దాం. వృషభ రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే వృషభ రాశి వారికి మ్యారిటల్ లైఫ్ అలాగే పార్ట్నర్షిప్లో ఇబ్బందులు ఇవి రెండు కూడా కనపడుతున్నాయి. సో మ్యారిటల్ డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. డెసిషన్ మేకింగ్ చాలా ఫర్మ్గా ఉండబోతోంది. కాబట్టి ఏంటంటే ఒకసారి ఇంకా చాలా అవకాశాలు ఇవ్వటము, లేకపోతే చాలా వరకు కూడా రిలేషన్షిప్ గురించి ఆలోచించటము, దాన్ని కాపాడుకోవాలని ప్రయత్నించటము, ఇలాంటివన్నీ కూడా మీరు చేసుంటారు. బట్ ఇప్పుడు ఇక్కడి నుంచి ఎలా ఉంది అని అంటే ఇక్కడి నుంచి మీరు ఒక స్ట్రాంగ్ ఫర్మ్ డెసిషన్ తీసుకునేందుకు అవకాశం ఉంది. రిలేషన్షిప్స్లో ఉన్న వాళ్ళు, మ్యారేజ్ చేసుకున్న వాళ్ళు ఖచ్చితంగా ఇబ్బంది పడే అంశాలు ఎక్కువగా కనపడుతున్నాయి. మీరు గనక ఏదైనా కోర్టు కేసులు ఇలాంటివి వేసుకుంటే కనుక ఇలాంటి వాటికి సంబంధించి కూడా మూవ్మెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. సో వృషభ రాశి వారు కూడా కోర్టు కేసులు అనుకుంటున్నా, లేకపోతే రిలేషన్షిప్స్ అనుకుంటున్నా, లేకపోతే మ్యారిటల్ లైఫ్ అనుకుంటున్నా, మ్యారిటల్ లైఫ్లో కలుగుతున్న డిస్కంఫర్ట్ అనుకుంటున్నా, వీటికి సంబంధించి ఏమైనా కోర్టు కేసులున్న ఇలాంటివన్నీ కూడా మూవ్మెంట్ వచ్చేందుకు అవకాశం 100% కనపడుతోంది. అలాగే పార్ట్నర్షిప్స్లో ఉంటున్న వారు ఎవరైతే ఉన్నారో వారు కూడా ఇబ్బందికి గురయ్యే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. సో ఒక రకంగా ఏంటి అంటే ఒక ఫర్మ్ డెసిషన్ తీసుకోవడానికి అవకాశాలు ఎక్కువగా కనపడుతున్నాయి అన్నమాట. దీంతో పాటు ఏం జరుగుతోంది అని అంటే కొంతవరకు రవి మారటాన్ని కూడా మనం తీసుకోవాలి. కానీ రవి మారటాన్ని నేను చాలా పాజిటివ్గా ఇక్కడైతే తీసుకోవట్లేదు. ఎందుకంటే ఫ్యామిలీ డిస్కంఫర్ట్ అనేది ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఏంటంటే ఫ్యామిలీ తోటి గడపాల్సినంత సమయం గడపలేకపోవటం, లేకపోతే ఏదో ఒక చిన్న చితక ఇబ్బందులు కలగటం ఇలాంటివి కలుగుతూ ఉంటాయి. దీంతో పాటు ఇక్కడ జరుగుతున్న విషయం ఇంకొకటి ఏంటి అంటే వెహికల్స్ నడుపుతున్నప్పుడు వీరు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందే. హాస్పిటలైజేషన్ కానీ, కుట్లు పట్టడం కానీ, దెబ్బలు తగలటం కానీ ఇలాంటివి 100% జరుగుతూ ఉంటాయి. కాబట్టి కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఉద్యోగస్తులకి వాళ్ళకి చూసుకున్నామనంటే ఉద్యోగస్తులకైతే 15వ తారీఖు 14వ తారీఖు అనుకోండి మేష సంక్రమణం. మనం 15వ తారీఖు నుంచి తీసుకుందాము. 15వ తారీఖు నుంచి చూసుకుంటే కొంచెం డిస్కంఫర్ట్ అట్ వర్క్ ప్లేస్ అయితే ఖచ్చితంగా కనపడుతోంది. అలాగే ఇప్పుడు కూడా మీకేమీ అంత హ్యాపీ సిచ్యువేషన్ అయితే ఏమీ కనిపించటం లేదు. కాబట్టి ఇక్కడ ఏంటి అంటే ఈ వారం వృషభ రాశి వారు కూడా కొంచెం జాగ్రత్తగా ఉండటంలో అయితే తప్పేమీ లేదు. ప్రతిదాన్ని కూడా కొంచెం సమయస్ఫూర్తితోటి జాగ్రత్తగా మీ తెలివితేటలతోటి నడుచుకోవడానికి ప్రయత్నించండి. ఇక్కడ బుధుడు ఎప్పుడైతే ఇలాంటి కాంబినేషన్స్లోకి మనకి రావటం కనపడుతుందో అప్పుడు ఏం జరుగుతూ ఉంటుంది అంటే బుధుడు ఎప్పుడైతే మీకు ఇక్కడ ఇలాంటి కాంబినేషన్స్లో రావటం జరుగుతుందో ఆర్థికంగా మీకు అనుకూలత అనేది ఉంటుంది. అలాగే కొంచెం వాదోపవాదాలు ఉండే అవకాశాలు కూడా ఉంటాయి. నేను ఇందాకే చెప్పినట్టుగా డెఫినెట్గా రిలేషన్షిప్స్లో కొంచెం ఇబ్బందులు కూడా ఉంటాయి. సరే, ఇప్పుడు ఈ వృషభ రాశి వారు ఏం చేయాలి? మేష సంక్రమణం నాడు రవికి మీరు అర్ఘ్యం ఇవ్వటము, గోధుమలో దానం ఇవ్వటము, దీంతో పాటు పక్షులకి ఆహారం పెట్టడం ఇది కంపల్సరీగా చేయండి. సూర్యాస్తమం చదవండి. ఇంకా వరూధిని ఏకాదశి ఉంది. వరూధిని ఏకాదశి నాడు గనక అంటే ఇది వరూధిని ఏకాదశి 13వ తారీఖున ఉంది. 13వ తారీఖున వరూధిని ఏకాదశి ఉంది గనక వెంకటేశ్వర స్వామి వారి ఆలయానికి వెళ్ళటం లేదా విష్ణు ఆలయ దర్శనం చేసుకోవటము, స్వామివారికి తులసి మాలను సమర్పించటం. చూడండి, వృషభ రాశి వారికి ఇక్కడ బుధుడు నీచంలోకి వస్తున్నాడు.
అలాగే ఇక్కడ నీచల్లో ఉంటూ వేరే గ్రహాలు కుజ అలాగే సాటర్న్ ఈ 2 గ్రహాలతోటి ఉంటున్నాడు. కాబట్టి డెఫినెట్గా అమౌంట్ వస్తుంది, దాంతోపాటు ఖర్చు కూడా కనపడుతోంది. ఇంటికి సంబంధించి రిపేరింగ్ వర్కులు ఇలాంటివి ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో తప్పనిసరిగా మీకు మనీ మూవ్మెంట్ కోసం అన్నా సరే మీరు ఇందాక నేను చెప్పిన ఈ 2 పరిహారాలు చేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా మనం మిథున రాశి వారి ఫలితాలను చూద్దాం. మిథున రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే మిథున రాశి వారి దగ్గరకు వచ్చేటప్పటికల్లా వీరు కొంచెం కంఫర్టబుల్ జోన్లోనే ఉన్నాం కదా అని అనుకుంటూ ముందుకైతే వెళ్ళిపోతున్నారు. కానీ ఉద్యోగస్తులకి డెఫినెట్గా ప్రాబ్లం అనేది కనపడుతోంది. వ్యాపారస్తులు కొంచెం వరకు సేఫ్గానే ఉన్నారు, ఇతర వృత్తుల్లో ఉన్న వాళ్ళు సేఫ్గా ఉన్నారు. కానీ వ్యాపారస్తులతో పాటు ఇక్కడ మెయిన్గా మనం మాట్లాడుకునే వాళ్ళు ఉద్యోగస్తులు. కాబట్టి ఉద్యోగస్తులకి కొంచెం డిస్కంఫర్ట్ ఉంది. సడన్గా ఉద్యోగాలు మారటం, సడన్గా ఉద్యోగాలు పోవటం, ఉద్యోగాలు పోయిన తర్వాత వచ్చే మనకి మామూలుగా బెనిఫిట్స్ ఏవైతే ఉంటాయో అలాంటివి వచ్చేందుకు అవకాశం ఉంటుంది. లేదా మీరు కనుక ఉద్యోగాలు లాంటివి మారితే చాలా చాలా స్ట్రెస్ఫుల్గా ఉండబోతోంది. చాలా హార్డ్ వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫ్యామిలీ మెంబర్స్ తోటి కూడా సమయం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. అయితే ఇక్కడ ఏమవుతుంటుందంటే రవి కూడా మారుతున్నాడు. రవి మారటం వలన ఇక్కడ పెద్దగా మనకి డిస్కంఫర్ట్ అనేది ఏమీ కూడా కనిపించదు, పర్వాలేదు. సో ఓవరాల్గా మనం కనుక మిథున రాశి వారికి చూసుకుంటే వ్యాపారస్తులకి బాగుందనుకున్నాం. ఉద్యోగస్తులకి కూడా ఇందాక నేను చెప్పినట్టుగానే కొన్ని చేంజెస్ అయితే ఉంటున్నాయి. బట్ ఆర్థికంగా కూడా బాగుండే అవకాశాలు కూడా ఉన్నాయనే చెప్పుకుంటున్నాము. బట్ అలాంగ్ విత్ దట్ వీరికి ఫ్యామిలీ పరంగా టెన్షన్స్ అనేవి ఎక్కువగా కనపడుతున్నాయి. సంతానము, ఫ్యామిలీ వీటి గురించి తప్పనిసరిగా మీరు ఆలోచన చేసే అవకాశాలు కనపడుతున్నాయి. ఎవరైతే సంతానం గురించి ప్లాన్ చేస్తూ ఉంటారో, ఎవరైతే ఫ్యామిలీ స్టార్ట్ చేయాలనుకుంటున్నారో, ఎవరైతే రిలేషన్షిప్స్లో ఉన్నారో వారికి 100% ప్రాబ్లం ఉంటుంది. ఫ్యామిలీ స్టార్ట్ చేయాలి అనుకుంటున్న వాళ్ళు, పిల్లల గురించి ఆలోచన చేస్తున్న వారికి డెఫినెట్గా ట్రీట్మెంట్స్ అవసరం పడతాయి. అలాగే ఎవరైతే ఆల్రెడీ డ్యూ ఉంటారో డెలివరీకి వాళ్ళకి సి సెక్షన్స్ లాంటివి అయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మూడో విషయం ఏమిటి అంటే మీరు కనుక ఏమైనా ఇన్వెస్ట్మెంట్స్ అలాంటివి పెడుతూ ఉంటే తగు జాగ్రత్త పాటించాలి. తొందరపడి ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి పెట్టకండి. నాలుగో విషయం ఏమిటి అంటే మాట్లాడేటప్పుడు చాలా చాలా జాగ్రత్తగా మాట్లాడండి, శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. ఐదో పాయింట్ ఏంటి అంటే రిలేషన్షిప్స్లో ఉన్నవారు కూడా వాదోపవాదాలు లాంటివి పెట్టుకోకుండా కొంచెం కోపావేశాలను తగ్గించుకొని అభిప్రాయ భేదాలు ఏవైతే కలుగుతున్నాయో వాటిని కొంచెం సాల్వ్ చేసుకుంటూ ముందుకు వెళ్లేందుకు ప్రయత్నించండి. సరే, వివాహం గురించి వీటి గురించి ప్రయత్నం చేస్తున్న వారికి అయితే అనుకూలంగానే ఉంది. కానీ ఇక్కడ ఇంకొక విషయం, పెళ్లి చేసుకున్నంత మాత్రాన సరిపోదు. మీరు కూడా కొంత అడ్జస్ట్మెంట్ నేచర్ అనేది చూపించాల్సిన పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సరే, మిథున రాశి వారు మాత్రం ఖచ్చితంగా విష్ణు సహస్రనామాలు చదవాల్సిందే. విష్ణు సహస్రనామాలు ఈ వారం అంతా కూడా చదవండి. అందులో 13వ తారీఖున వరుధిని ఏకాదశి ఉంది కనుక విష్ణు సహస్రనామాలు చదవటం, స్వామి వారిని వివిధ పుష్పాలతోటి పూజించటం, మీకు ఎటువంటి కోరికలు ఉన్నాయో కోరికలు కూడా తీరుతాయి. ఉపవాసం ఉండటానికి ప్రయత్నించండి. ముఖ్యంగా మీరు పసుపు రంగు బట్టలు దానం ఇవ్వడానికి ప్రయత్నించండి. ఈ రోజంతా కూడా మీరు ఎల్లో కలర్ క్లోత్స్ వేసుకోవడానికి ప్రయత్నించండి. ఇంకా దీంతో పాటు మేష సంక్రమణం జరుగుతుంది. మేష సంక్రమణం వలన ఇక్కడ మీకు చాలా ఇబ్బంది ఏమీ లేదు కనుక ఈ రోజు మాత్రం, అంటే మేష సంక్రమణం ఏ రోజు జరుగుతుంది? 14వ తారీఖున జరుగుతుంది. కాబట్టి 14వ తారీఖున జరిగే మేష సంక్రమణం నాడు సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వటం మాత్రం మానద్దు. తర్వాత ఇంకా మనం కర్కాటక రాశి వారి ఫలితాలను చూద్దాం. కర్కాటక రాశి వారి ఫలితాలను కనుక పరిశీలిస్తే కర్కాటక రాశి వారికి సరే, వారం మొదలవటమే కొంతవరకు పర్వాలేదు. కానీ వీరు ఎలా ఉన్నారు అని అంటే ఏ పని వచ్చినా కూడా దీన్ని పోస్ట్పోన్ చేస్తున్నారు, లేదా దీన్ని వాయిదా వేస్తున్నారు అనమాట. దీని మీద ఎక్కువగా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. సో వర్క్ అనేది కొంచెం పోస్ట్పోన్ అవుతోంది. హెల్త్ కొంచెం ఇంకా సరిగ్గా లేదు అన్న ఆలోచనే మీలో ఎక్కువగా కలుగుతూ ఉంటుంది. సో హెల్త్ పరంగా కొంచెం డిస్టర్బెన్స్ అయితే ఖచ్చితంగా చూపిస్తోంది. ఇంకా మందులు లాంటివి వాడే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. అలాగే కొంచెం డాక్టర్ విజిట్స్ లాంటివి ఉండే అవకాశాలు కూడా ఇక్కడ మనకి కనపడుతూ ఉంటాయి. కాబట్టి మెడికల్ విజిట్స్ అనుకుందాం, లేకపోతే మెడికల్ ఎక్స్పెండిచర్స్ అనుకుందాం, హెల్త్ రిలేటెడ్గా ప్రాబ్లమ్స్ అనుకుందాం, హాస్పిటలైజేషన్స్ అనుకుందాం, ఇలాంటివి మీకు ఇంకా కొనసాగేందుకు అవకాశం ఉంది. ఇంకో రెండో విషయం ఏమిటి అంటే హెల్త్ పరంగా దీంతో పాటు కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా కొంచెం మీకు ఇబ్బందికరంగానే ఉంటూ ఉంటాయన్నమాట. ఇక్కడ బేసిక్గా ఒక్క విషయం ఏమిటి అంటే ఈ కుజ శని ఈ రెండు కూడా అంత కాంబినేషను, అది అంత ప్రాఫిటబుల్ కాంబినేషన్ కాదు. కాబట్టి మనం ఇది చెప్పుకుంటున్నాం, అట్లీస్ట్ కుజుడు మారాలి, సాటర్న్ అయితే మారడు. కుజుడు మారాలి. కుజుడు మనకి నెక్స్ట్ మంత్ కానీ మారడు కనుక ఈ 1 మంత్ కూడా కర్కాటక రాశి వారు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా ఎప్పుడైనా సరే ఇలాంటి కాంబినేషన్స్ వచ్చినప్పుడు పేరెంట్స్లో, అందులో కూడా ఫాదర్కి హెల్త్ ప్రాబ్లమ్స్ లాంటివి రావటం, ఆస్తి తగాదాలు లాంటివి రావటం, కోర్టు విషయాలు కూడా అన్నదమ్ములతోటి ఆస్తి తగవులు ఉండటం, లిటిగేషన్లు ఉండటం,
భూ సంబంధమైన విషయాల్లో ఇబ్బందులు కలుగుతూ ఉండటం, దీంతో పాటు కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉండటం, ఇవన్నీ కూడా మీకు కనపడుతూ ఉంటాయి. అలాగే ముఖ్యంగా శత్రువులు ఎక్కువగా ఉంటూ ఉంటారు. మీరు నమ్మిన వారి వలన మీరు మోసపోవటము, ధన నష్టము, ఇవి రెండూ కూడా మీకు కలుగుతూ ఉంటాయి. సరే, వీటన్నిటితో పాటు రవి మారుతున్నాడు. సో రవిని మనం పాజిటివ్గా తీసుకుందాము. సో కర్కాటక రాశి వారు మాత్రం ఈ ఈ వారంలో తప్పనిసరిగా మేష సంక్రమణం జరుగుతుంది. మేష సంక్రమణం కర్కాటక రాశి వారికి బాగుంటుంది. ఒక్క విషయాన్ని గమనించండి, రవి ఎప్పుడైతే మారుతున్నాడో, ఎప్పుడైతే ఈయన కొంచెం పాజిటివ్ దీనికి వస్తున్నాడో, ఈయన హెల్త్ రికవరీ 300% ఇస్తాడు. కాబట్టి మనము ఇక్కడి నుంచి హెల్త్ రికవరీ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని నేను చెప్తున్నాను, అయినా రికవరీ కూడా ఇస్తాడు అని చెప్తున్నాను. కాబట్టి దీన్ని మనం చాలా పాజిటివ్గా తీసుకోవచ్చు. రెండోది ఏంటి, ఖర్చులు ఉన్నాయని అనుకుంటున్నాము, కానీ సమయానుకూలంగా మీకు ఆర్థికంగా కూడా అనుకూలత వస్తుంది అని కూడా చెప్పుకుంటున్నాం. కాబట్టి ఈ రెండు విషయాలను మీరు గమనించాలి. మూడో విషయం ఏంటంటే, ఎవరైనా సరే ఇంటికి సంబంధించి అద్దెలు ఇలాంటివి ఏమైనా ఇస్తూ ఉంటాం కదా, అలాంటి వాటిల్లో కూడా మీకు ఆర్థికంగా బాగుంటుంది. అంటే మీ ఫ్యామిలీ పరంగా మీరు చాలా కంఫర్టబుల్గా ఉండేందుకు కూడా అవకాశం ఉంటుంది, లేదా మీ కుటుంబ సభ్యులతోటి ఉంటారు. కర్కాటక రాశికి చెందిన స్త్రీలు ముఖ్యంగా వీరికి మాత్రం ఈ శుక్ర రవి కలుసున్నంత వరకు కూడా వీరు చాలా మంచి పేరు ప్రఖ్యాతులు తెచ్చుకుంటారు. చాలా గౌరవ మర్యాదలు వీరికి పెరుగుతాయి. ముఖ్యంగా గవర్నమెంట్ ఆఫీసులో ఉండే వాళ్ళకి బాగుంటుంది. కాబట్టి ఏంటంటే ఇవి మీకు చాలా పాజిటివ్గా ఉన్నాయి. అలాగే డెఫినెట్గా మార్స్ అండ్ సాటర్న్ కాంబినేషన్లోకి వచ్చినప్పుడు చేంజెస్ అనేవి కూడా ఉంటాయి అన్నమాట. అంటే కెరియర్ పరంగా మీకు చేంజెస్ ఉంటాయి. ఈ చేంజెస్ మీకు ఆర్థికంగా అనుకూలతతో పాటు ప్రమోషన్, ఇంక్రిమెంట్లు ఇలాంటివి ఇచ్చినా కూడా ఇవేం చేస్తాయి, చాలా స్ట్రెస్ఫుల్గా కూడా ఉంచుతూ ఉంటాయి. స్థానచలనం అనుకుందాం, బదిలీలు అనుకున్నాం, ఇలాంటివి కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో ఇవి మీకు ఖచ్చితంగా ఉండబోతున్నాయి అన్నమాట. ఈ చేంజెస్ అనేవి మీకు కనపడుతూ ఉంటాయి. అండ్ డెఫినెట్గా కర్కాటక రాశి వారికి కొంచెం స్ట్రెయిన్ అండ్ స్ట్రెస్ కనపడుతోంది, హెల్త్ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. బట్ ఇన్ అదర్ ఇష్యూస్ దే ఆర్ బెటర్ ఆఫ్. కాబట్టి ఇక్కడ వీరు మాత్రం మేష సంక్రమణం రోజు ఖచ్చితంగా గోధుమలు దానం ఇవ్వండి, ఎర్రని వస్త్రాలు దానం ఇవ్వండి, దీంతో పాటు బ్రాహ్మణుడికి స్వయం పాకం ఇవ్వండి. ఇంకా ముఖ్యంగా సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదవండి. ఇది మీకు చాలా మంచి ఫలితాలను ఇస్తుంది. ఇంకా మనం సింహరాశి వారి ఫలితాలను చూద్దాం. సింహరాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకున్నామనంటే, సరే ఖర్చులతోటే వారం మొదలవుతోంది. ఇంకొకటి ఏంటంటే, కోర్టు విషయాలు ఏవైతే ఉన్నాయో ఇవన్నీ కూడా పోస్ట్పోన్ అవుతున్నాయి. మీరు అనుకున్నంత ఫాస్ట్గా పనులు పూర్తి కావడం లేదు. ఒక రకంగా మీరు అనుకుంటూ ఉంటారనమాట, ఏదో ఒక రకంగా మనం పని పూర్తి చేసుకుని దీన్ని క్లోజ్ చేసేస్తే బాగుంటుంది, వర్క్ ఏదైతే ఉందో ఇది క్లోజ్ చేసేస్తే బాగుండు అన్న ఆలోచన అయితే మీలో కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఇది ఎలా ఉంటుంది అని అంటే, ముందుకు ఒక అడుగు వేస్తే వెనక్కు 10 అడుగులు వేయటం కానీ, లేకపోతే ఉన్న చోటే నిలబడిపోవటం కానీ, ఇలాంటివి మీకు ఎక్కువగా కనబడుతూ ఉంటాయి. సో ఏం జరుగుతోంది అని అంటే, ఈ వారం నేను సింహరాశి వారికి చాలా అన్ని విషయాలలో కూడా చాలా పాజిటివ్గా ఉంది అని అయితే నేను చెప్పను. బట్ ఇక్కడ ఒక్క విషయాన్ని మాత్రం మనం ప్రస్తావించాలి. అదేమిటి అని అంటే, రవి మార్పుని నేను పాజిటివ్గా తీసుకుంటాను. సో రవి మార్పుని ఇక్కడ నేను పాజిటివ్గా తీసుకోవటం వలన నాకు వస్తున్న లాభం ఏంటి అని అంటే, నెమ్మదిగా పనులు కదులుతాయి. సో ఇందాక నేను ఒక మాట చెప్పాను, ఏం చెప్పాను, ఏ పనులు అయితే ఉన్నాయో అవన్నీ కూడా స్టాండ్ స్టిల్ పొజిషన్లో ఉన్నాయి అన్నాను. బట్ రవి వచ్చిన తర్వాత మార్పు వస్తుంది, ఖచ్చితంగా హెల్త్ ఇంప్రూవ్ అవ్వబోతోంది. రెండోది, కోర్టు విషయాలు ఇలాంటి వాటికి సంబంధించి మూమెంట్ వచ్చేందుకు అవకాశం ఉంటుంది. అట్లీస్ట్ దాని గురించి డిస్కషన్స్ లాంటివి జరిగేందుకు అవకాశం ఉంటుంది. ఒక్కరోజే కోర్టుకు వెళ్ళిపోం కదా, అడ్వకేట్లనో లాయర్లనో ఎవరినో ఒకరితో మాట్లాడతాము, దానికి సంబంధించిన పనులు చేస్తాం, ఇలాంటివి కనపడుతూ ఉంటాయి. మూడోది ఏంటంటే, ధార్మిక సంబంధమైన కార్యక్రమాలలో మీరు పాలు పంచుకునేందుకు అవకాశం ఉంటుంది. సో ఇందులో కూడా మెయిన్గా నేను చెప్పేది ఏంటంటే, సింహరాశికి చెందిన స్త్రీలకి బాగుంటుంది అని చెప్తాను. కర్కాటక రాశికి చెప్పాను, సింహరాశికి చెందిన స్త్రీలకు కూడా బాగుంటుందని చెప్తున్నాను. ఆర్థికంగా వీరికి కొంత అనుకూలత కూడా కనపడుతోంది. కానీ ఎప్పుడైనా సరేనండి, శని కుజ ఈ రెండు కూడా మనకి అంత ఫేవరబుల్ పొజిషన్లో లేవు. కాబట్టి శని కుజ లాంటివి అన్ఫేవరబుల్ పొజిషన్లో ఉన్నప్పుడు భూ సంబంధమైన వ్యవహారాలు, లిటిగేషన్లు, కోర్టు కేసులు, ఇవి ఖచ్చితంగా ఇవి మీకు ఇప్పటికిప్పుడు ఈ వారానికి ఈ వారం మూమెంట్ ఇవ్వవు. కాబట్టి ఇక్కడ మీకు పాజ్ వస్తుందన్నమాట. సో పనులు కదులుతున్నట్టుగానే కనపడుతున్నా మీరు కోరినట్టుగా కదిలేందుకు అవకాశం కనిపించట్లేదు. సంతానము, వారి యొక్క విద్య, ఉద్యోగము, వ్యాపారము, వీటి గురించి మీరు ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉంటారు. అలాగే ఇంటికి సంబంధించి కూడా అనేక రకాల పనులు చేసేందుకు అవకాశం ఉంటుంది. వెహికల్స్ లాంటివి కూడా కొంచెం జాగ్రత్తగా మీరు చూసుకోవాలి. కొంచెం చిన్న చిన్న దెబ్బలు లాంటివి తగిలేందుకు అవకాశం ఉంటుంది. సో ఈ వారం మనం సింహరాశి వారికి 2 రకాల పరిహారాలు చెప్పుకుంటున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, వరుధిని ఏకాదశి ఉంది. వరుధిని ఏకాదశి 13వ
తారీఖు ఉంది. ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి వారిని లేదా విష్ణు సహస్రనామాలు లేదా విష్ణు ఆలయ దర్శనం ఇవి మీరు చేసుకోవటం మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. కాబట్టి ఇది మీరు చేసుకోవాలి. ఆలయంలోనే కూర్చోండి, ఆలయంలోనే ప్రసాదం లాంటివి పంచడానికి ప్రయత్నించండి. మీరు ఉపవాసం ఉన్నా, చాలా మంది ఉపవాసం ఉండాలన్న రూల్ లేదు. ఉపవాసం ఉన్నవారు కూడా ప్రసాదం తీసుకుంటారు. కాబట్టి మీరు తీసుకుంటారా తీసుకోరా ఇలాంటి సంశయం పెట్టుకోవద్దు. కాబట్టి ముఖ్యంగా విష్ణు ఆలయంలో ప్రసాద వితరణ ఇది మీరు చేయాలి. రెండోది ఏమిటి అనంటే ముఖ్యంగా స్త్రీలు ఎవరైతే ఉన్నారో మీ బంగారం లాంటివి కుదవ పెట్టద్దు, ఖచ్చితంగా పెట్టకూడదు. ఎందుకంటే స్త్రీలు గనక అంటే మీ బంగారం గనక మీరు పెడితే అక్కడ మీకు ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. అది మళ్ళీ మీరు తెచ్చుకోవడానికి చాలా ఇబ్బంది పడతారు. అలాగే దానికి సంబంధించి కూడా మీకు చాలా ఎక్స్పెండిచర్స్ కలుగుతూ ఉంటాయి హెన్స్ ఫోర్త్. అందుకని ఏంటంటే తొందరగా తెచ్చుకోలేరు. కాబట్టి ఈ విషయాల్లో కూడా కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మూడో విషయం ఏమిటి అంటే రవి సంక్రమణం జరుగుతున్నప్పుడు పొద్దున 9:25 రవి సంక్రమణం ఉంది. ఇది మనకి 14వ తారీఖునుంది. సో 14వ తారీఖు రవి సంక్రమణం సమయంలో సూర్యుడికి పొద్దున్నే లేచి అర్ఘ్యం ఇచ్చేయండి. సూర్యోదయం సమయంలో అర్ఘ్యం ఇవ్వండి. బట్ ఆ తర్వాత మాత్రం సూర్యుడికి సంబంధించిన అష్టోత్తరం చదువుకోవటము, అలాగే మీరు ఖచ్చితంగా విష్ణు ఆలయ దర్శనం చేసుకోండి. మీకు చాలా మంచి రిజల్ట్స్ వస్తాయి. ఆగిపోయిన పనులు ముందుకు సాగేందుకు కూడా అవకాశం ఉంటుంది. కొంచెం ఈ వారం కూడా సింహరాశి వారు వెయిట్ చేయాల్సిందే. ఇంకా మనం కన్యారాశి వారి ఫలితాలను చూద్దాం. కన్యారాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే కన్యారాశి వారికి అయితే సడన్గా ఒక మూమెంట్ అయితే వచ్చేసింది. ఈ మూమెంట్ వీరికి బాగుంటుందనే కూడా మనం చెప్పుకోవచ్చు. కానీ ఇక్కడ ఏం జరుగుతుందంటే మూమెంట్ వచ్చేసింది కానీ వీరు పరుగులు పెడుతున్నంత ఫాస్ట్గా మిగతా వాళ్ళు అయితే పరుగులు పెట్టట్లేదు. కాబట్టి ఏం జరుగుతుంది, మీరు ఇవాళ ఈ పని అయిపోవాలి అని కోరుకుంటే ఇది 4 రోజులకి పని అవుతుంది అనమాట. ఆ విషయంలో మీరు కొంచెం నిరుత్సాహంగా అయితే ఉంటారు. బట్ ఇక్కడ మెయిన్గా గమనించండి, ఎప్పుడైనా సరే 12th లార్డ్ 8th హౌస్కి రావటంలో తప్పులేదు. అంటే ఏంటంటే రవి మారుతున్నాడు, రవి మారటంలో ఇక్కడ ప్రాబ్లం లేదు, కన్యా రాశి వారికి లేదు. కాబట్టి దీని గురించి మీరు ఎక్కువ భయపడకండి. అండ్ రెండో విషయం ఏంటంటే సాటర్న్ అండ్ మార్స్ విత్ మెర్క్యూరీ ఇక్కడ మనకి సప్తమంలో ఉన్నారు. సో ఇందులో నేను చెప్పే విషయం ఏంటంటే పార్ట్నర్షిప్స్లో ఉన్న వారికి పెద్దగా లాభం కలిగే అవకాశం కనిపించట్లేదు. పార్ట్నర్షిప్స్లో మీరు ఎలాంటి పని చేస్తున్నా సరే ఇందులో లాభం కలిగే అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి. పార్ట్నర్షిప్స్ కొన్ని చేసుకుంటారు, కొన్ని మానేస్తారు, లేదా కొంతమంది పార్ట్నర్షిప్స్ని బ్రేక్ చేసుకోవడానికి కూడా చూస్తారు. మీ పార్ట్నర్స్ తోటి మీకు కొంచెం వాదోపవాదాలు, గొడవలు, మిస్అండర్స్టాండింగ్స్ ఇలాంటివి ఉండేందుకు అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఎవరైతే రియల్ ఎస్టేట్లో ఉన్నారో, ఎవరైతే కన్స్ట్రక్షన్స్లో ఉన్నారో, ఎవరైతే మైన్స్లో ఉన్నారో, ఎవరైతే మార్కెటింగ్లో ఉన్నారో, తర్వాత మీడియాలో ఉన్నారు, వీళ్ళందరికీ కూడా స్ట్రెస్ అనేది చాలా ఉండబోతుంది. హార్డ్ వర్క్ అనేది డెఫినెట్గా 100కి 200% ఉంటుంది. దీంతో పాటు సిఏ, సిఎఫ్ఏ, సిఎస్ ఇలాంటి కోర్సులు చేసిన వాళ్ళందరికీ కూడా అకౌంట్స్లో ఉన్న వారికి వీరికి కూడా కొంచెం స్ట్రెస్ఫుల్గానే ఉంటుందన్నమాట. కాబట్టి ఇది కొంచెం చూసుకోవాలి. అయితే ఇక్కడ ఇంకొక విషయం ఏమిటి అని అంటే ఉద్యోగస్తులకి మాత్రం సాటర్న్ అండ్ మార్స్ ఈ కాంబీలో వచ్చినప్పుడు ఏం జరుగుతూ ఉంటుందంటే వీరికి ఉద్యోగంలో మార్పులు ఉండేందుకు అవకాశం అనేది కనపడుతోంది. అలాగే మీరు కనుక ఏమైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ అలాంటివి కోరుకుంటుంటే అవి కూడా మీకు జరిగేందుకు అవకాశం ఉంటుంది. సో కొంచెం మనం ఈ విషయాలలో కన్యారాశి వారికి కూడా ఉద్యోగస్తులకి ఇఫ్ దే ఆర్ లుకింగ్ అవుట్ ఫర్ అ చేంజ్ ఆఫ్ ప్లేస్ అలాంగ్ విత్ అ చేంజ్ ఆఫ్ జాబ్ అది వీరికి ప్రాఫిటబుల్గా ఉంటుందని చెప్పుకుంటున్నాం. మరి కన్యారాశి వారు ఏం చేయాలి? కన్యా కానీ, తులా కానీ, మిథునం కానీ ఈ రాసుల వారు 100కి 100% విష్ణు సహస్రనామాలు కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, లేకపోతే విష్ణు హృదయ స్తోత్రం కానీ ఇలాంటివి వీరికి చాలా 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 మంచి ఫలితాలు ఇస్తాయి. ఎప్పుడూ కూడా మానకూడదు. ఇందులో కూడా కన్యారాశి వారు లక్ష్మీనారాయణ స్తోత్రం ఇది చదవటం, తర్వాత స్వామివారిని మంచిగా తులసి మాలలతోటి అలంకరించటం. ఇంట్లో కృష్ణుడు ఉన్నా పర్వాలేదు, అందరం కృష్ణుడి బొమ్మలు పెట్టుకుంటాం కాబట్టి కృష్ణుడి బొమ్మను అలంకరించండి. మంచిగా గంధము ఇవ్వండి, స్వామివారికి గంధాన్ని సమర్పించండి. లేదు అని అంటారా, గంధం లేదండి అని అంటారా, అప్పుడు ఏం చేస్తారు మీరు అని అంటే స్వామివారికి ఇష్టమైన పులిహోర నివేదన చేయండి. పులిహోర నివేదన చేయటము, గంధము పెట్టటము, తులసి దళాలతోటి పూజించటము, విష్ణు హృదయ స్తోత్రం కానీ, విష్ణు అష్టోత్తరం కానీ, విష్ణు సహస్రనామాలు కానీ చదవటం, లక్ష్మీనారాయణ స్తోత్రం చదవటం, ఇందులో ఏది చదివినా మీకు ఫలితం ఉంటుంది. అందుకే నేను మీకు ఇన్ని చెప్తున్నాను. ఏదో ఒకటి చదివినా చాలు, మీకు ఓపిక ఉంటే అన్నీ కూడా చదువుకోవచ్చు. ఇవి చేయండి. దీంతో పాటు సూర్య సంక్రమణం జరుగుతుంది.
14వ తారీఖున దీని గురించి మీరు ప్రత్యేకించి చేయాల్సిన దాన ధర్మాలు అయితే ఏమీ లేవు. కాబట్టి దీని గురించి మీరు కొంచెం రిలాక్స్ అవ్వచ్చు. లేదంటే మేము ఏదైనా చేసుకుంటాము అని అంటే పొద్దున్నే సూర్యోదయం సమయానికి చక్కగా సూర్యుడిని చూస్తూ ద్వాదశ నామాలు చదువుతూ సూర్యుడి ద్వాదశ నామాలు చదువుతూ అర్ఘ్యం మాత్రం ఇవ్వండి. ఇంకా మనం తులారాశి వారి ఫలితాలను చూద్దాం. తులారాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకుంటే తులారాశి వారి ఉద్యోగస్తుల గురించి అయితే మనం ఏం వరి అవ్వక్కర్లేదు, బాగానే ఉన్నారు. ఇక్కడ తులారాశి వారికి 2-3 సమస్యలే కనపడుతున్నాయండి. ఒకటో ప్రాబ్లం ఏంటి అని అంటే ఆర్థిక పరమైన సమస్యలు, అప్పులు ఎక్కువగా ఉన్నాయి, అప్పులు తీర్చాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. దీంతో పాటు ఏం జరుగుతుంది అంటే అడ్జస్ట్మెంట్స్ చేయాల్సిన పరిస్థితులు వస్తున్నాయి. అక్కడవి ఇక్కడ అక్కడ చేసేసి కలగా పులగం అయిపోయింది ఇది. దీని వలన ఎక్కువగా ఇబ్బందికి గురవుతున్నారు. ఇంకొక రెండో విషయం ఏమిటి అని అంటే రిలేషన్షిప్స్లో ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. మీ వాళ్ళే అనుకున్న వాళ్ళు అవ్వచ్చు, లేకపోతే ఎక్కడికి వెళ్ళిపోతారులే అనుకోవచ్చు. ఒక్కొక్కసారి మనం పెద్దగా ఆ రిలేషన్షిప్ మీద అంత ఫోకస్ కూడా చేయకపోవచ్చు. ఇలా ఏవైనా రీజన్స్ ఉండొచ్చండి. అభిప్రాయ భేదాలు అనేవి 100% కలుగుతున్నాయి. ఈ అభిప్రాయ భేదాల వలన రిలేషన్షిప్స్లో 100% బ్రేకేజెస్ వస్తాయి. తులారాశి వారికి ఎలా అయితే వృషభ రాశి వారికి చెప్పుకుంటున్నామో అలా తులారాశి వారికి కూడా చెప్పుకుంటున్నాం. విత్ లాట్ ఆఫ్ మిస్అండర్స్టాండింగ్స్ అండ్ లాట్ ఆఫ్ ఓవర్ థింకింగ్. కాబట్టి ఓవర్ థింకింగ్ ఎక్కువగా ఉండటం, జెలసీ ఎక్కువగా ఉండటం, యాటిట్యూడ్, ఈగో ప్రాబ్లమ్స్ ఉండటం, వీటి వలన రిలేషన్షిప్ అనేది సఫర్ అవుతుంది. కాబట్టి ఈ రిలేషన్షిప్ సఫర్ అవ్వకుండా ఉండేందుకు మీరు ప్రయత్నం చేయండి. దీంతో పాటు మ్యారిటల్ లైఫ్లో కూడా ఓకే, కొంతవరకు శుక్రుడు అక్కడ ఉన్నాడు, బట్ పర్వాలేదు. బట్ స్టిల్ నేను మాత్రం మ్యారిటల్ లైఫ్ కూడా కొంచెం ప్రాబ్లమాటిక్గా ఉంటుందనే చెప్తున్నాను. ముఖ్యంగా మీకు కనుక కోర్టు కేసులు ఇలాంటివి ఏమైనా ఉంటే లేదా పెద్దల సమక్షంలో మాట్లాడుకోవాలనుకుంటున్నా ఇలాంటి వాటన్నిటికీ కూడా ఈ వారం బాగుంటుంది. బట్ కోర్టు కేసులు అవన్నీ కూడా మూమెంట్ వచ్చేస్తాయి. కాబట్టి ఇది మీకు ఫ్యామిలీ కోర్టు గురించి మాట్లాడుతున్నాను. ఫ్యామిలీ రిలేటెడ్గా ఉండే ఇష్యూస్ ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి. ఉద్యోగస్తులకి పెద్దగా నేనేమి మార్పులు ఉంటాయని అయితే చెప్పడం లేదు. వ్యాపారస్తులకి కొంచెం శ్రమ ఉంది. ముఖ్యంగా మీరు కనుక కొత్త వ్యాపారాలు మొదలు పెట్టాలనుకుంటున్నా, కొత్తగా భాగస్వామ్యం మొదలు పెట్టాలనుకుంటున్నా, కొత్తగా ఇన్వెస్ట్మెంట్స్ చేయాలనుకుంటున్నా, అంటే పార్ట్నర్షిప్స్లో ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి చేయాలనుకుంటున్నా కొంచెం ఆగండి. టైం అంత ఫేవరబుల్ టైం కాదు. అలాగే మీరు కనుక రుణాలు అవి తీసుకుంటే ఆ రుణాలు అవి తీర్చడానికి కూడా మీరు చాలా 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 శ్రమ పడుతూ ఉంటారు. ముఖ్యంగా మీకు భూ సంబంధమైన ఇష్యూస్ ఉండేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మీరు ఏమైనా ప్రాపర్టీస్ లాంటివి అమ్మాలని ప్రయత్నించవచ్చు. లిటిగేషన్స్ ఎక్కువగా ఉంటాయి, కోర్టు కేసులు ఉంటాయి. దీంతో పాటు అడ్జస్ట్మెంట్స్ చేసుకోవాల్సిన పరిస్థితులు కూడా మీకు కనపడుతూ ఉంటాయి. సో తులారాశి వారికి కూడా మనం చాలా పాజిటివ్గా అయితే చెప్పుకోవడం లేదు, కొంచెం శ్రమ అయితే ఉంది. అలాగే మెయిన్గా రిలేషన్షిప్స్ మాత్రం చాలా సఫర్ అవుతున్నాయి. సో పిల్లల ఒక సెటిల్మెంట్, పిల్లల గురించి కూడా ఆలోచన చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్తున్న పిల్లలకి నేను చాలా పాజిటివ్గా ఉంటుందని అయితే చెప్పడం లేదు. అలాగే మీ సంతానం ఎవరైతే కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళారో, ఎవరైతే ఎగ్జామ్స్ మామూలు ఎగ్జామ్స్ కూడా రాస్తున్నారో నేను వారికి కూడా చాలా పాజిటివ్ రిజల్ట్స్ వస్తాయని చెప్పటం లేదు. సో కొంచెం స్ట్రగుల్ అయితే కనపడుతోంది. మైండ్ అనేది చాలా వేవరింగ్గా ఉంటుంది, చాలా డిస్టర్బ్డ్గా ఉంటుంది బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్. నేను మళ్ళీ చెప్తున్నాను, మీరు అనుకున్నట్టుగా, మీరు కోరుకున్నట్టుగా సిట్యువేషన్స్ పాజిటివ్గా లేకపోవటం మీకు నిరాశను మాత్రం కలిగిస్తుంది. తులారాశి వారికి కూడా మనం చెప్పుకునేది ఏకాదశి వ్రతాన్ని చేయండి 13వ తారీఖు. తప్పనిసరిగా తులారాశి, కన్యారాశి, వృషభ రాశి, మిథున రాశి ఈ రాశుల వాళ్ళు చెయ్యాలి. అయితే తులారాశి వారు మాత్రం ఏం చేస్తారనంటే లక్ష్మీదేవి ఆరాధన కూడా చేయండి. సో ఏకాదశి వ్రతంలో స్వామివారిని అర్చించిన తర్వాత లక్ష్మీ అష్టోత్తరం కూడా చేయండి, లేదా శ్రీ సూక్తం చదవండి. ఇది చదివినా మీకు రిజల్ట్స్ వస్తాయి. స్వామివారి అష్టోత్తరం ఇంట్లో చేసుకోండి, తర్వాత శ్రీ సూక్తం చదవండి. ఇది చెయ్యాలి. ఇంకా రెండో విషయం ఎందుకు చేయాలి అంటే ఆర్థికంగా పురోగతి కోసం, వస్తున్న ఇబ్బందులని అధిగమించడం కోసం. ముఖ్యంగా ప్రాబ్లమ్స్ అనేవి క్రియేట్ అవుతున్నాయి కనుక వాటి వల్ల. రెండో విషయం ఏమిటి అంటే సూర్య సంక్రమణం అయితే జరుగుతోంది. సూర్య సంక్రమణంలో భయపడాల్సిన విషయం అయితే ఏమీ లేదు. బట్ ఆడవాళ్ళు సడన్గా ఒక రకంగా కొంచెం మీకు హెల్త్ ప్రాబ్లమ్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వీటికి సంబంధించి కొంచెం జాగ్రత్తగా చూసుకుంటూ ఉండాలి. రెండో విషయం ఏంటంటే ఈ తులారాశికి చెందిన అంటే మీ స్పౌస్ ఎవరైతే భార్యలు ఉంటారో, అంటే తులారాశి భర్త, భార్య వేరే రాశికి చెందిన వారు,
వీరికి మాత్రం కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ అనేవి కనపడుతూ ఉంటాయి. అయితే వీరికి కొంచెం ఆస్తిపాస్తులు వచ్చేందుకు కూడా అవకాశం ఉంటుంది. ఏదో ఒక అడ్జస్ట్మెంట్ అవుతుంది మనీ రిలేటెడ్గా, ఎక్కడో ఇక్కడ కొంచెం చేంజెస్ వస్తున్నాయి. సో ఇవి మనకి కనపడుతున్నాయి తులారాశి వారికి. అండ్ ఇందాకే మనం పరిహారాలు కూడా చెప్పుకున్నాం. ఇంకా మనం వృశ్చిక రాశి వారి ఫలితాలను చూద్దాం. వృశ్చిక రాశి వారి ఫలితాలను కనుక మనం పరిశీలిస్తే, వృశ్చిక రాశి వారు అయితే మూమెంట్ గురించి వెయిట్ చేస్తున్నారు. మూమెంట్ రావాలి అని కూడా కోరుకుంటున్నారు. డెఫినెట్గా మూమెంట్ వచ్చే అవకాశాలు కూడా కనపడుతున్నాయి. సో ఒకటి ఏంటంటే, ఉద్యోగానికి సంబంధించి 14-15 తారీఖు రావాలి, వస్తే తప్ప మీకు మూమెంట్ రాదు. రెండోది స్థాన చలనము, బదిలీలు, వీటి గురించి ప్రయత్నిస్తున్నారు. ఇందులో కూడా మీకు మూమెంట్ రావాలంటే 14th and 15th రాకుండా అవ్వదు. సంతానము, వారి గురించి మాత్రం కొంచెం జాగ్రత్త వహించాలి. అలాగే తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి చూసుకోవాలి. నాలుగో విషయం ఏమిటి అంటే, ఆర్థికపరమైన విషయాలలో కొంచెం ఖర్చులు అధికంగా ఉన్నాయి. ఖర్చులు అధిగమించేందుకు ప్రయత్నించాలి. సో వృశ్చిక రాశి వారికి చాలా నార్మల్గా ఉంది. వృశ్చిక రాశి వారు మాత్రం సుబ్రహ్మణ్య స్వామి వారి ఆరాధన చేయటం, రామరక్షా స్తోత్రం చదవండి. మనకి 14వ తారీఖున రవి సంక్రమణం ఉంది. రవి సంక్రమణం రోజున సూర్యుడికి అర్ఘ్యం ఇవ్వడంతో పాటు రామరక్షా స్తోత్రం చదవటం వలన మీకు ఇంకా మంచి మంచి ఫలితాలు కలిగేందుకు అవకాశం ఉంటుంది. ఇంకా మనం ధనురాశి వారి ఫలితాలను చూద్దాం. ధనురాశి వారి ఫలితాలను కనుక మనం చూసుకుంటే, ధనురాశి వారికి కూడా ఆర్థికంగా కొంతవరకు వీరు కూడా బాగానే ఉన్నారండి. చాలా భయపడే సిచ్యువేషన్స్ లేవు. అయితే ఇక్కడ ఏం జరుగుతోంది అని అంటే, మీ స్పౌస్ ఎవరైతే ఉద్యోగం చేస్తున్నారో వారికి మాత్రం కొంత మార్పులు అనేవి కనపడుతున్నాయి. ఇవి వీరికి చాలా పాజిటివ్గా ఉండే అవకాశాలు అయితే కనిపించటం లేదు. తప్పనిసరిగా ఇందులో వీరికి కొంత ప్రాబ్లమ్స్ ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. రెండోది, భూ సంబంధమైన విషయాలు, కోర్టు కేసులు, ఇలాంటివి మీకు ఎక్కువగా ఇబ్బందికరంగా ఉంటాయి. మూడో విషయం ఏమిటి అని అంటే, మీ స్పౌస్కి ఉండే ఫ్రెండ్స్ వలన ఆర్థికంగా వీరు నష్టపోయే అవకాశాలు, లేదా ఏదో ఒక రకంగా ఏదో ఒక తిరకాసులో పడే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. కాబట్టి ఇలాంటి వాటిల్లో జాగ్రత్తగా ఉండండి. ప్రత్యేకించి బయటికి మనం చూసినప్పుడు అన్నీ బాగానే కనపడతాయి. ఉద్యోగం బాగానే ఉంది, వ్యాపారం బాగానే ఉంది, ఇలా కాదు నేను చెప్తోంది. ఇంటర్నల్గా నేను మాట్లాడుతున్నాను. ఇంటర్నల్గా ఉండే ప్రాబ్లమ్స్ ఏవైతే ఉన్నాయో భార్యాభర్తల మధ్యన, వాటిని మీరు సాల్వ్ చేసుకోవడానికి చూసుకోవాలి. రెండో విషయం, స్పౌస్కి డెఫినెట్గా హెల్త్, వెల్త్ అండ్ ప్రొఫెషనల్ లైఫ్లో డిస్టర్బెన్సెస్ ఉంటాయనే చెప్తున్నాను. మూడోది, స్నేహితుల వలన ధన నష్టం, స్నేహితుల వలన అవమానాలు, నిందలు, స్నేహితుల వలన మానసికంగా ప్రశాంతత కోల్పోవటం, ఇది ఖచ్చితంగా కనపడుతుంది ధనురాశి వారికి. కాబట్టి వీటి మీద మీరు ఫోకస్ చేయండి, అదర్వైజ్ పర్వాలేదు. ఇంకా ఇక్కడ ఉద్యోగము, వీటి గురించి మాట్లాడుకుంటే స్ట్రెస్ అయితే ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి కూడా చాలా అనుకూలత అనేది ఏమీ కూడా మీకు కనిపించటం లేదు. వ్యాపార పరంగా బాగుంటుంది అన్న ఉద్దేశంతో వెళ్తున్నా కూడా ఇందులో పర్వాలేదు, మీకు చాలా ఇబ్బంది ఉంటుందని నేను చెప్పను. అలానే చాలా సుఖంగా ఉంటారని కూడా నేను చెప్పటం లేదు. సో ధనురాశి వారు కూడా ఎటువంటి పరిహారాన్ని చేయాలి? ధనురాశి వారు మాత్రం హయగ్రీవ స్తోత్రం చదవండి. ఇది మీరు వరుధిని ఏకాదశి 13వ తారీఖున చదవండి. హయగ్రీవ అష్టోత్తరం చేసుకోండి, స్వామివారి దర్శనం చేసుకోండి. 14వ తారీఖున రవి సంక్రమణం జరుగుతోంది. రవి ఇక్కడ పంచమంలోకి రాబోతున్నాడు. కాబట్టి రవి పంచమంలోకి రావటం చాలా వరకు బాగుంటుంది. భయపడాల్సిందేమీ లేదు. కాబట్టి చక్కగా మీరు రవి సంక్రమణం రోజున స్వామివారికి పరవాన్నం వండి నివేదన చేయండి. ఇంకా ఆర్థికంగా అనుకూలతతో పాటు ఏమైనా సిచ్యువేషన్స్ కొంచెం అవుట్ ఆఫ్ హ్యాండ్ వెళ్తే అది మళ్ళీ మీకు హ్యాండిల్ చేసుకునేటట్టుగా ఉండేందుకు అవకాశం ఉంది. ఇంకా మనం మకర రాశి వారికి చూద్దాం. మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే, ఓకే, ఆర్థికంగా కొంత పురోగతి అయితే కనపడుతోంది. అలాగే పళ్ళకి సంబంధించిన ఇబ్బందులు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. షోల్డర్స్కి సంబంధించిన ప్రాబ్లము, దీంతో పాటు బేసిక్గా కండరాలకి సంబంధించిన ప్రాబ్లం, ఎవరైనా ఎక్సర్సైజెస్కి వాటికి వెళ్తున్న వాళ్ళకి కొంచెం ఈ ప్రాబ్లమ్స్ కనపడుతున్నాయి. వేర్ అండ్ టేర్ ఉండేందుకు అవకాశం, మజిల్స్కి అప్పుడప్పుడు ప్రాబ్లమ్స్ వస్తుంటే అలాంటివి వచ్చేందుకు అవకాశం ఎక్కువగా ఉంటుంది. మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. సరదాగా మాట్లాడుతున్నా కూడా వాటిని చాలా నెగిటివ్గా తీసుకునేందుకు అవకాశం ఉంటుంది. పళ్ళకి సంబంధించిన ప్రాబ్లమ్స్ 100% కనపడుతున్నాయి. అయితే ఇక్కడ ఏంటి అని అంటే, మీరు కనుక ఏదైనా చేంజ్ ఆఫ్ ప్లేస్ కోరుకుంటున్నా, లేకపోతే మీరు ఏదైనా ఉద్యోగంలో మార్పుల గురించి ప్రయత్నం చేస్తున్నా, అది మీకు ఇక్కడ 14th తర్వాత నుంచి అనుకూలంగా ఉంటుంది. సో ఈ వారం నుంచి మీకు ఈ విషయంలో బాగా ఉంటుందని చెప్పుకుంటున్నాం. అలాగే కొంచెం ఆర్థికంగా కూడా నెమ్మదిగా మార్పులు వచ్చేందుకు అనుకూలత అనేది కనపడుతోంది. సో చేంజ్ ఆఫ్ ప్లేస్, చేంజ్ ఆఫ్ జాబ్, దీంతో పాటు డెఫినెట్గా మీరు మీ హెల్త్, ఇందాక నేను చెప్పిన వాటిల్లో ప్రాబ్లమ్స్ ఉంటుంది. వీటన్నిటితో పాటు మీ పిల్లల గురించి కూడా మీరు ఆలోచన చేసే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. దీర్ఘకాలికంగా మందులు వాడాల్సిన పరిస్థితులు కనపడుతూ ఉంటాయి. ఎలా అయినా మెంటల్ ట్రామా, మెంటల్ స్ట్రెస్ ఎక్కువగా ఉంది. మకర రాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే,
మకర రాశి వారు మాత్రం తప్పనిసరిగా మీరు విష్ణువాలయ దర్శనం చేసుకోండి. అలాగే విష్ణువాలయ దర్శనం చేసుకున్న తర్వాత స్వామివారిని చక్కగా అష్టోత్తరం చేయించుకోండి. అక్కడ ఆలయాల్లోనే కూర్చొని విష్ణు సహస్రనామాలు చదువుకోండి వరుదిని ఏకాదశి నాడు. అయితే మీరు ఉపవాసం ఉండేందుకు ప్రయత్నించండి. రెండో విషయం ఏమిటి అనంటే రవి సంక్రమణం రోజున జంతువులకి ఆహారం పెట్టండి. ఆవుకు మీరు ఆహారం పెట్టినా చాలు. ఏదైనా ఆలయానికి వెళ్ళి చక్కగా అక్కడ గోశాల లాంటిది ఏదైనా ఉంటే ఆవుకి ఆహారం పెట్టడానికి ప్రయత్నించండి. చాలా వరకు ప్రాబ్లమ్స్ నుంచి బయటికి రాగలరు. ఇంకా మనం కుంభరాశి వారి ఫలితాలను చూద్దాం. కుంభరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే సరే మొదలవటమే కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ తోటే మొదలవుతోంది. వర్క్లో ప్రెషర్ ఎక్కువగా ఉంది. దీంతో పాటు కొంచెం మీ సహోద్యోగులు ఎవరైతే ఉన్నారో వారు మీకు అంతగా హెల్ప్ చేసే అవకాశాలు అయితే కనిపించట్లేదు. వారితోటి కొంచెం ఇబ్బందులు కూడా మీకు కనపడుతున్నాయి. ఇదే మీకు కంటిన్యూ అవుతోందన్నమాట. అయితే దీంతో పాటు ఇక్కడ బేసిక్గా జరుగుతున్న విషయం ఏమిటి అంటే మీరు ఏమైనా సరే స్థలాలు, పొలాలు, ఇళ్ళు ఇలాంటివి ఏమైనా అమ్మాలి అని ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు కొంతవరకు అనుకూలంగా ఉంటుంది. వాటి వలన మీకు ఆర్థికంగా అనుకూలత ఉంటుంది. అలాగే మీరు ఏదైనా సరే మీ జీవిత భాగస్వామి గనక హెల్త్ పరంగా వారికి కొంత రికవరీ అనుకుంటున్నా లేకపోతే ఇలాంటివి ఏమైనా ఉన్నా వీటి గురించి కూడా మీకు కొంత బాగానే ఉంటుంది. ఉద్యోగానికి సంబంధించి ఇంకా కొంచెం స్ట్రగుల్ అయితే కనపడుతోంది. బట్ ఇది నెమ్మదిగా మారే అవకాశాలు కూడా మీకు కనపడతాయి. కొంచెం వెయిట్ చేయాలి. తల్లిదండ్రుల ఆరోగ్యం గురించి మాత్రం జాగ్రత్త వహించాల్సిందే. అలాగే స్త్రీలకి, కుంభరాశికి చెందిన స్త్రీలకి మాత్రం మీరు పడుతున్న కష్టానికి మీకు శ్రమకి తగిన ఫలితం కూడా లభించేందుకు అవకాశం ఉంటుంది. సో కుంభరాశి వారికి మనం ఎలాంటి పరిహారం చేసుకోవాలో చూద్దాం. కుంభరాశి వారి దగ్గరికి వచ్చేటప్పటికల్లా వీరు వరుదిని ఏకాదశి ఉంది 13వ తారీఖు, 14వ తారీఖున మేష సంక్రమణం ఉంది. కుంభరాశి వారు కూడా ఇక్కడ మేష సంక్రమణం రోజున ఖచ్చితంగా సూర్యుడిని ఆరాధన చెయ్యాలి. హెల్త్ గురించి చెయ్యాలి. హెల్త్ కావాలి అనుకుంటే చెయ్యాలి, వెల్త్ కావాలంటే చెయ్యాలి, మీకు ప్రమోషన్లు కావాలంటే చెయ్యాలి, ఇంక్రిమెంట్స్ కావాలంటే చెయ్యాలి, మంచిగా పేరు ప్రఖ్యాతులు పెరగాలంటే కూడా చెయ్యాలి. కాబట్టి ఏంటంటే మీకు ఏది కావాలన్నా సూర్యుడు ఇస్తాడు కనుక సూర్యుడి ఆరాధన తప్పనిసరిగా కుంభరాశి వారు చేయాలి. అలాగే దీంతో పాటు గోధుమలు దానం ఇవ్వండి. లేదా మామూలుగా ఈ మన గోశాలకు వెళ్ళినప్పుడు గోవులకి తవుడు పెడుతూ ఉంటారు, అలాంటివి ఇవ్వండి. జంతువులకి కూడా నీళ్లు లాంటి వసతి ఏర్పాటు చేయండి. ఇది మీకు 100% రిజల్ట్స్ ఇస్తూ ఉంటుంది. ఇంకా వీటన్నిటితో పాటు మీరు ఇంకొక విషయం ఏంటంటే గొడుగు దానం ఇవ్వటం కూడా మీకు చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. సో ఇవి మీరు చేస్తూ ఉండండి. రవి సంక్రమణం టైంలో చేయండి. అంటే 14వ తారీఖున పొద్దున 9:25. క్యాలెండర్లో కొంచెం టైములు మారుతూ ఉంటాయి, అటు ఇటుగా మీ క్యాలెండర్ని బట్టి చేయండి. రెండో విషయం ఏమిటి అంటే వరుదిని ఏకాదశి నాడు మాత్రం ఉపవాసం ఉండండి. ఉపవాసం ఉండలేము అంటున్న వాళ్ళు టిఫిన్ చేయండి. 2 పూట్ల టిఫిన్ చేయండి. అలాగే ఇంట్లో దీపారాధన ఖచ్చితంగా చేయాలి. ఒక రోజంతా కూడా అంటే ఏకాదశి రోజున పొద్దున దీపారాధన చేస్తే ద్వాదశి గడియలలో మీరు వ్రతం వదిలేంత వరకు కూడా దీపం వెలిగేటట్టుగా చూసుకోవాలి. కాబట్టి దీన్ని ఒకటి కంటిన్యూ చేయండి. నువ్వుల నూనెతోటి పెట్టండి. ఇది కూడా మీకు చాలా చాలా మంచి రిజల్ట్స్ని ఇస్తుంది. ఇంకా దీపారాధన మీరు ఎందులో చేసినా పర్వాలేదు, ఇందులో ఎటువంటి ఇబ్బంది లేదు. మీ ఇష్టం అండి. విష్ణు సహస్రనామాలు, అష్టోత్తరాలు మీకు ఏది కుదురుతుంది అనుకుంటారో అది మాత్రం చదివేందుకు ప్రయత్నించండి. అయితే ఇందులో విష్ణు సహస్రనామాలు చదివినా చదవకపోయినా ధన్వంతరి స్తోత్రం ఉంటుంది. ధన్వంతరి స్తోత్రం మాత్రం చదవండి. ఇది కంపల్సరీగా చేయండి. ఇంకా మనం మీనరాశి వారికి చూద్దాం. మీనరాశి వారికి కనుక మనం చూసుకున్నామనంటే ఆర్థికంగా వెసులుబాటు కలుగుతోందండి. లాస్ట్ 2 వీక్స్ 3 వీక్స్ కూడా ఇబ్బంది పడ్డారు. బట్ ఇక్కడ కొంచెం మూమెంట్ అయితే వచ్చింది. బట్ స్టిల్ చాలా పాజిటివ్గా మూమెంట్ ఉంది అని అయితే నేను చెప్పను. ఆర్థికంగా నెమ్మదిగా వెసులుబాటు కలుగుతోంది, నెమ్మదిగా మూమెంట్ అనేది వస్తోంది. బట్ ఎట్లా చూసుకున్నా కూడా సాటర్న్ మార్స్ కలిసినంత మాత్రాన డెఫినెట్గా 300% పాజిటివ్గా ఉంటుందని అయితే చెప్పను. బట్ ఉద్యోగస్తులకి మాత్రం శ్రమ పిచ్చిగా ఉండబోతోంది. మార్పులు చేర్పులు చాలా చాలా జరగబోతున్నాయి. ఈ మార్పులు చేర్పులు జరగటం వలన మీకు కంఫర్ట్ జోన్ అనేది అటు వర్క్ ప్లేస్ చాలా చాలా తక్కువగా ఉంటుంది. ఇంట్లో కూడా ఎక్కువ శాతం గడపలేని పరిస్థితులు మీకు కనపడుతూ ఉంటాయి. సో ఉద్యోగస్తులకి ముఖ్యంగా రియల్ ఎస్టేట్లోను, కన్స్ట్రక్షన్స్లోను ఇలాంటి వాళ్ళు ఎవరైతే ఉంటున్నారో వీరందరికీ ప్రయాణాలు అధికంగా ఉండబోతున్నాయి. ఫ్యామిలీ తోటి చాలా దూరంగా ఉండబోతున్నారు. అలాగే దీంతో పాటు ఇంజనీర్స్ ఎవరైతే ఉంటారో వివిధ ఫీల్డ్స్కి చెందిన ఇంజనీర్స్ అందరూ కూడా మోస్ట్ ఆఫ్ దెమ్కి కొంచెం స్ట్రగుల్ ఉంటుంది. ఎక్కువ వర్క్ ఉంటుందని చెప్తాను. ఎక్కువ లోడ్ తీసుకోవాల్సిన పరిస్థితులు కలుగుతూ ఉంటాయి అని చెప్తాను. సో ఆర్థికంగా కొంచెం అనుకూలత మాత్రం ఉంది.
బట్ ఇది మీకు 14th తర్వాత మాత్రమే కలుగుతోంది. ముఖ్యంగా మీరు గనక ఏమైనా లోన్స్ లాంటి వాటి కోసం ప్రయత్నం చేస్తుంటే అందులో మీకు బావుంటుందనమాట. అందులో మీకు ఇప్పటి వరకు వస్తున్న బ్లాకేజెస్ ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. సో, ఓవరాల్‌గా ఇది మనం చెప్పుకుంటున్నాము. దీంతో పాటు మీరేమైనా స్థలాలు, పొలాలు, ఇళ్ళు, వాకిళ్ళు ఇలాంటివి అమ్మాలనుకుంటున్నా, ఏమైనా వెహికల్స్ లాంటివి అమ్మాలనుకుంటున్నా వాటన్నిటికీ కూడా ఈ వారం మీకు అనుకూలంగా ఉంది. ఇంకా మనం మీనరాశి వారికి ఏం చేద్దాం? మీనరాశి వారు మాత్రం శ్రీ రామరక్ష స్తోత్రం చదువుతూ ఉండండి. ఇది మీకు చాలా మంచి రిజల్ట్స్ ఇస్తుంది. ఖచ్చితంగా ఈ వారం అంతా కూడా చదవండి. రెండో విషయం ఏమిటి అనంటే వరుధిని ఏకాదశి నాడు రామరక్ష స్తోత్రం చదవటము, అలాగే రాముల వారి దర్శనం చేసుకోవటం, సీతారాములను దర్శించుకోవటం. వీరికి మీరు చక్కగా పుష్పాలంకరణ చేయటం, ఆర్థికంగా బాగుండాలనుకుంటున్నా, వైవాహిక జీవితం బాగుండాలనుకుంటున్నా, లేదా సంతానం అనుకూలంగా ఉండాలనుకుంటున్నా, ప్రోగ్రెసివ్గా ఉండాలి, ఈ వారం అంతా కూడా మీరు కోరినట్టుగా ప్రోగ్రెసివ్గా ఉండాలి, అలాగే ఉద్యోగాల్లో కలుగుతున్న ఈ చికాకులు ఏవైతే ఉన్నాయో ఇవి తగ్గాలనుకుంటున్నా సీతారాములను ఆరాధన చేయండి. సీతారాముల స్వామివారిని ఆరాధన చేయటం, స్వామివారి రామరక్ష స్తోత్రం చదవటం, అలాగే పుష్పాలంకరణ చేయటం, మంచిగా దండలు ఇవ్వండి ఆలయంలో, అలాగే ఒక కొబ్బరికాయ కొట్టండి. దీంతో పాటు చేయాల్సింది ఏమిటి అనంటే రవి సంక్రమణం రోజున కూడా ఇప్పుడు మనం ఏదైతే 13వ తారీఖు చేస్తున్నామో రవి సంక్రమణం రోజున కూడా రవికి అర్ఘ్యం ఇవ్వటంతో పాటు మీరు ముఖ్యంగా గోధుమలు కూడా దానం ఇచ్చేందుకు ప్రయత్నించండి. ఇంతవరకు చేస్తే కూడా మూమెంట్ అనేది ఖచ్చితంగా వస్తుంది. దీంతో పాటు పనులు కూడా నెమ్మదిగా పూర్తయ్యేందుకు అవకాశం ఉంటుంది. ఇవి ద్వాదశ రాశుల వారి ఫలితాలు. శుభం.